వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమంటున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. 35 ఏళ్లుగా టీడీపీలో భాగస్వామిగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చిందంటున్న ఎర్రబెల్లితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ఎర్రబెల్లి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు టీఆర్ఎస్ లో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ గారితో తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఇవాళ మేమందరం కూడా చేరటం జరిగింది. అంటే గడిచిన 30 ఏళ్లుగా టీడీపీలో ఉండి ఈ రోజు టీఆర్ఎస్ లోకి రావడానికి ఎట్లా? 35 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి నేను ఇవాళ చేరాలంటే బాధ ఉన్నా, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ చేస్తున్నాడు, ఆయనకు మద్దతుగా ఉండాలనే చేరటం జరిగింది. అంటే ప్రధానంగా అభివృద్ధిని చూసే చేశారా? గతంలో టీడీపీలో ఫ్లోర్ లీడర్ గా ఉండి ఇప్పుడు పార్టీ మారారు. లీడర్ ఉన్నా కూడా నేను ఇక్కడ ఉండి ఏం చేయలేకపోతున్నాం. తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని విశ్వసిస్తలేరు, టీఆర్ఎస్ పార్టీని అభిమానిస్తున్నారు. ప్రజలతోటి పాటు నేను పోవాలనే నిర్ణయించుకున్నాను. మీ నియోజకవర్గానికి ఏ హామీలు ఇచ్చారు సీఎం? నాకు నియోజకవర్గంలో దేవాదుల ద్వారా ఎస్ఆర్ఎస్ ద్వారా అన్ని చెర్లు నింపుతా అని మాటిచ్చాడు. స్పెషల్గా 100 కోట్లు ఇస్తా అన్నారు. హౌసింగ్ స్కీము అందరికంటే ఎక్కువ ఇస్తా అన్నారు. వాటర్ గేట్ ద్వారా ప్రతి తండకు ప్రతి ఇంటికి నీరు తాగిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రధానంగా మీ జాయినింగ్ కోసము కడియం శ్రీహరి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాలేదు. మీకు ఆయనకు కొంత విభేదాలు ఉన్నట్టు ఇప్పటికే చర్చ జరుగుతున్నప్పుడు సర్దుకుపోయారా లేదా? ఇప్పుడు కలిసి మాట్లాడుకున్నాం, ముఖ్యమంత్రి గారు కలిసి మాట్లాడిచ్చారు. ఇలా కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అక్కడ నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి, విత్డ్రాస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండడం జరిగింది తప్ప అందరినీ కలుపుకుపోయేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎర్రబెల్లి త్వరలో కేబినెట్ లో ఉంటారు అని ఒక చర్చ జరుగుతుంది, ఎంతవరకు నిజం? నేను మంత్రి పదవి అడగలేదు, ఏమీ అడగలేదు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన సహకరించేందుకే నేను పార్టీలో చేరాను. ఈ రోజులు కేసీఆర్ ని తిట్టారు కదా, మీకు ఏమైనా అనిపిస్తుందా? కేసీఆర్ని తిట్టినందుకు కొంత బాధ అనిపిస్తున్నది. తప్పు చేసిన నేను బాధ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎర్రబెల్లి చెప్తున్నటువంటి విషయం. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పేసి చెప్తున్నారు. కేసీఆర్ ని ఇన్ని రోజులుగా తిట్టినందుకు కొంత బాధ అనిపిస్తుందని చెప్పేసి ఎర్రబెల్లి చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.